హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్లోకి వెళ్ళిపోతున్నామమ్మ నేరుగా. ఈరోజు యూనివర్స్ మీ పర్సన్ ఎనర్జీ గురించి, మీ ఇద్దరి మధ్య ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి గురించి, అలాగే మీరు ఎందుకు ఇంత గందరగోళము, ఇంకా సైలెన్స్, ఈ సందేహాన్ని అనుభవిస్తున్నారో అనే విషయంపై దైవిక మార్గదర్శకత్వాన్ని మనకి రీడింగ్ ద్వారా అందజేస్తున్నారు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈరోజు వాటికి సాక్షాత్తు ఏంజల్స్ మీకు ప్రతి ఒక్కరికి కూడా మీ వెంట ఎప్పుడు ఏంజెల్స్ ఉంటూ ఉంటారమ్మా. అట్లా మీరు గమనించుకుంటూ ఉంటే ఏంజెల్స్ మీకు ఇంకా ఎక్కువగా రెస్పాండ్ అవుతూ మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారనమాట. యూనివర్స్ పవర్ ద్వారానే ఆన్సర్ ఇస్తారు. ఆ నాలెడ్జ్ మనకు ఉండాలనమాట. ఆ స్థితి తెచ్చుకోవాలనమాట. సో సాక్షాత్తు ఏంజెల్స్ ఎప్పుడూ మీ మంచి కోరుకుంటారనమాట. సో ఏంజెల్స్ ద్వారా మీకు ఫైనల్లీ చూద్దాము. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే మనం ఇక్కడ ఈరోజు అసలు మీ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న ఎనర్జీస్ ఏంటి? అసలు యూనివర్స్ ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంక అంతకు మించి నేను ప్రశ్నలు ఏమీ అడగాలనుకోవట్లేదు. అసలు యూనివర్స్ మీకు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రీడింగ్‌లో ఏం చూపిస్తున్నారు? కార్డ్స్ తీసిన తర్వాతే అర్థమవుతుంది. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే మనము రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం కార్డ్స్ తీసి. ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, ninth card set, 10th one, 11th one, 12th card set. Okay. Well, first card set, Knight of Cups, 6 of Swords, the Star, Page of Cups, 2 of Swords, Knight of Swords, 8 of Pentacles, the Sun, 8 of Wands, the Tower, 7 of Cups, 10 of Cups. Final card set, 10 of Cups మనకి. ఫస్ట్ కార్డ్ సెట్ మనకి నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, నైట్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది. ఓకే. సో ఫస్ట్ మనకి ఇక్కడ యూనివర్స్ చాలా గందరగోళమైన ఎనర్జీని చూపిస్తున్నారమ్మా. ఇక్కడ ఫస్టే మీ పర్సన్ ఒకవైపు మీపై భావోద్వేగాలు ఉన్నట్టుగా అనిపించే సంకేతాలు ఇస్తూ కూడా మీకు మరోవైపు అదే ఫీలింగ్స్ను చర్యల్లో చూపకుండా వెనక్కి తగ్గే పరిస్థితి నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే యాక్ట్ చేస్తూ సంకేతాలు ఇస్తున్నారు, చేతల్లో లేదు. అందుకే మీలో చాలామంది ఇలా ఫీల్ అవుతున్నారు. నాతో ప్రేమగా మాట్లాడతారు కానీ ఒక్కసారిగా మారిపోతారు. కంప్లీట్‌గా ఒక్కసారిగా మారిపోతారనమాట మీ పర్సన్. అదే ఇక్కడ నాకు కనిపిస్తుంది. వాళ్ళు మీకు సైన్స్ ఇస్తూ ఉంటారు. నేను నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్పేసి అది మీకు తెలిసేటట్టు సైన్స్ ఇస్తూ ఉంటారు. కానీ మాట్లాడడానికి మాత్రం ముందుకు రారు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఫీలింగ్స్ ఉండటం ఒక్కటే సరిపోదు. వాటిని నిజాయితీగా వ్యక్తపరిచే ధైర్యం కూడా అవసరం. ఆ స్పష్టత లేకపోతే ఎదుటివారిలో సందేహాలు మాత్రమే పెరుగుతాయి. ఇక్కడ మీ ఎనర్జీ అదే, మీ పరిస్థితి అదే మీ పర్సన్ చేసేస్తుంది. ఇలా చేసేసారు. 6 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఈ కార్డ్ చూస్తే మీ ఇద్దరి మధ్య దూరం కేవలం అంటే శారీరకంగా మాత్రమే కాదు, ఎమోషనల్ పరంగా మెయిన్లీ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. చాలామంది వ్యూవర్స్ జీవితంలో ఇలా జరిగింది ఖచ్చితంగా. ఏ చిన్న విషయం జరిగినా మాట్లాడి పరిష్కరించాల్సింది పోయి రోజులు, వారాలు గడిచిపోయాయి మీకు. ఏదన్నా పొరపాటున మీరేమన్నా అడిగారనుకోండి, ఏం చేస్తారు మీ పర్సన్? వెంటనే బ్లాక్. మీరు కూర్చొని ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారా అని దార కారిపోయి ఏడుస్తూ కూర్చుంటారు. తనకి ఏదో
ఈ మనిషి ఒకడుంది, ఈ మనిషి ఒకడున్నాడు అని చెప్పి ఏదో గుర్తొచ్చినప్పుడు అన్‌బ్లాక్ చేసి, మళ్ళీ మిమ్మల్ని ఏడిపిచ్చే విధంగా బిహేవ్ చేసి, మళ్ళీ బ్లాక్. అలా రోజుల నుంచి వారాలు, ఇదివరకు రోజులు బ్లాక్ చేసేవారు. తర్వాత వారాలు బ్లాక్ చేస్తూ, నెలలు బ్లాక్ చేస్తూ, ఇంకా కంప్లీట్‌గా స్లోగా ఎక్కువగా బ్లాక్‌లే. మాట్లాడామా, బ్లాక్ చేసామా, మళ్ళీ గొడవ పెట్టుకున్నామా, మళ్ళీ కట్ అయిందా. మీ పర్సన్ బానే బ్లాక్ చేసేసి తన జీవితంతో సురక్షితంగా మళ్ళీ డాన్స్‌లేసుకొని బానే బతుకుతున్నారు. ఇక్కడ ఆ బ్లాక్ చేపిచ్చుకున్న మీ పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో తెలుసా? ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది మీకు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. వస్తారు. ఇక్కడ ఏదో ఫీలింగ్స్ నాకు నీ మీద ఉన్నాయి. నువ్వు నాకు ఇంకా గుర్తున్నావు. నేను మర్చిపోలేదు నిన్ను అని చెప్పేసి ఆ సైన్స్ ఆ విధంగా వాళ్ళే చూపిస్తారు మీకు. సరే నా మనిషి కదా! గొడవలొస్తాయి. సర్దుకుపోవాలి కదా! సర్లే ఇక నుంచన్నా నేనన్నా కొంచెం తగ్గుందాం అనేసి ఎప్పుడు మీరే తగ్గుకుంటూ వచ్చారనుకోండి. అదే లీనియన్స్ తీసుకొని ఏం చేశారు? వస్తారు. తనకి నచ్చినట్టే ప్రవర్తిస్తారు. ఏదైతే రిపీట్ కాకూడదనుకున్నారో అదే రిపీట్ అవుతుంది. ఇద్దరి మధ్య మళ్ళీ ఏదో చిన్న ఇష్యూ వస్తుంది. ఆ చిన్న ఇష్యూ మీరు ఏదో చిన్నగా అడిగినా కూడా అది ఆహ్, వద్దు అనుకుని కక్ష కట్టుకొని కూర్చున్నోళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు బ్లాక్ చేసి వెళ్ళిపోదామా మళ్ళీ అని వస్తారు. అలాగే బ్లాక్ చేసి వెళ్ళిపోతారు. మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నమే ఆ బ్లాక్. దూరం పెట్టేస్తారు. ఇక్కడ మీరు మీ సిట్యుయేషన్ డెడ్లీ సిట్యుయేషన్. అది నాకిక్కడ చూపిస్తున్న నాకు, అనుభవించిన మీకు తెలుసు. ఎంత డెడ్లీ సిట్యుయేషన్‌లో ఊపిరి కూడా ఎంత భయంకరంగా పీల్చి, ఎంత ఘోరమైన, నరకమైన రోజులు మీరు అనుభవించి బయటికి వచ్చారో తెలుస్తుంది నాకిక్కడ తెలుస్తుందమ్మా. ఇదే మీకిక్కడ జరిగింది. అవునా? కాదా? నాకు చెప్పండి. నాకు సీరియస్‌లీ చెప్పండి నిజమా కాదా? ఇదే ఫేస్ చేస్తున్నారా? ఇప్పటికి మీ పర్సన్ ఒక్క 4, 5 సార్లు సరే మీరింత ట్రై చేస్తున్నా కూడా మీ పర్సను కొంచెం కూడా కదలట్లేదు. ఇంక నేనే స్ట్రాంగ్ అయిపోయి తనెప్పుడొచ్చినా కదలకూడదని స్ట్రాంగ్ అయ్యే టైంలో మళ్ళీ దిగుతారు రంగంలోకి. దిగి ఇంక నువ్వంటే నాకు ప్రాణము ఒక 2, 3 మెసేజ్‌లు పెడతారు. ఉండలేకపోతున్నాను. ఏదో కొంచెం కాల్ మీ అర్జెంట్ ఏదో చిన్న చితక పెడతారు. మీరు కొన్ని వేల సార్లు ఫోన్ చేసినియి, లక్షల సార్లు ఫోన్ చేసినియి కౌంట్‌లెస్ అయిపోయి, అక్కడ వాళ్ళు చేసిన 2, 3 కాల్స్‌కే వాల్యూ ఎక్కువైపోయి, మీరు మళ్ళీ వెంటనే మెల్ట్ అయిపోయి ఆ పర్సన్ కాల్‌కి బెండ్ అయిపోతారు. దాని తర్వాత 1, 2 రోజులు మళ్ళీ మామూలే. ఇదే పరిస్థితి మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అవునా? కాదా? మీ పర్సన్‌కి తన చేతుల్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆయుధం ఏంటి? బ్లాక్. 6 ఆఫ్ స్వార్డ్స్ బ్లాక్. మిమ్మల్ని ఏ విధంగా ఏం చెయ్యొద్దు, వద్దు ఏదన్నా చెయ్యి. ఏదన్నా చెయ్యి. బ్లాక్ మాత్రం చేయకంటే మీరు ఏ రకంగానూ, ఏ విధంగానూ మీకు ఛాన్స్ ఇవ్వకుండా పొరపాటున ఆహ్, ఫర్ సపోజ్‌గా నార్మల్ కాల్ బ్లాక్ చేసేస్తారు. వాట్సాప్ బ్లాక్ చేసేస్తారు. ఇంకా చెప్పాలంటే నాకిక్కడ అన్ని రకాల వేస్ అన్ని రకాల వేస్ ఏముంటాయి? మీ ఇద్దరికి ఉన్న సోషల్ నెట్వర్కింగ్ అన్నీ. మీరు పొరపాటున మీరిక్కడ ఉండలేక ఏడుస్తూ వేరే వేరే వేని ఎతుక్కుంటూ మళ్ళీ వెళ్తున్నారు. మీ పర్సన్ అప్రోచ్ అయ్యి అది కాదు నేను చెప్పేది విను ఒకసారి అని అప్రోచ్ అయ్యి చెప్పడానికి ఇంకొక వే ఎతుకుతుంటే అక్కడికెళ్ళి అక్కడ బ్లాక్ చేస్తారు. ఇక్కడ బ్లాక్ చేసిన దానికి నొప్పి తగిలి అక్కడికి ఆ వేని ఎతుక్కున్నారు చెప్పడానికి. మీరు దిగుతూనే ఉన్నారు. వాళ్ళు పైకి మిమ్మల్ని తొక్కుతూనే ఉన్నారు. వాళ్ళు ఉపయోగించే వన్ అండ్ ఓన్లీ వజ్రాయుధం బ్లాక్. ఏం వాడక్కర్లే. జస్ట్ ఆ బ్లాక్‌తోనే మిమ్మల్ని చంపేస్తున్నారు. ఆ బ్లాక్ అన్న దాంతోనే చంపేస్తున్నారు. ఇంకా భరించలేక ఇంకో వే వెతుకుని ఒక 2, 3 రోజులు ఆగి చచ్చిపోలేక, బతకలేక కొంచెం టైం ఇద్దాము. సరే నేను ఉండలేకపోతున్నాను కదా అని ఇంకొక దారి వెతుక్కుంటున్నారు మీరు. మీ అంతట మీరు ఉండలేకపోతున్నారని. సరే ఒక 2, 3 రోజులు టైం ఇస్తున్నారు మీ పర్సన్‌కి కూడా. నైట్ ఆఫ్ కప్స్‌లో కొంచెం ఫ్రీ అవుతారని. అప్పటికి ఈలోపు మీరు తిండి, తిప్పలు ఏది లేదు. నిద్ర లేదు. ఏమీ లేదు. ఫుల్ ఆఫ్ యాంగ్జైటీతో, ఫుల్ ఆఫ్ టార్చర్ చూస్తున్నారు. బ్రతికుండంగా, బ్రతికుండంగా నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న పర్సన్ మీరే. మీ పర్సన్ సింపుల్‌గా అక్కడున్న బ్లాక్ బటన్ క్లిక్ చేస్తారు. తన లైఫ్ అక్కడితోనే మళ్ళీ మిమ్మల్ని మరో సెకండ్ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా తన లైఫ్‌తో తను గెంతులేసుకొని డాన్స్ ఏస్తున్నారు. ఎప్పుడో ఒక్కొక్కసారి తనకి కావాల్సింది, అందని టైంలో ఎవరా అని ఆలోచిస్తే ఇప్పుడు ఇది విధానాన్ని ఎవరు ఎవరు నన్ను ఈ విధంగా రిలీఫ్ చేస్తారని ఆలోచించుకుంటే
గుర్తొచ్చేది మీరు. ఒక్క 2, 3 మెసేజ్‌లు 4 కాల్స్ పెట్టేస్తే సెట్ అయిపోతది మీరు. మళ్ళీ బెండ్ అయిపోతారు. యాక్చువల్లీ తప్పు మీది కాదమ్మా. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ మీది. అందుకని మీరు బెండ్ అయిపోతున్నారు. ఒక బిడ్డ లాంటి బిడ్డ ఎన్ని తప్పులు చేసినా ఎలా క్షమిస్తారో ఆ రకమైన ప్రేమ మీది. ఇంకొక దారి ఎతుక్కుంటే అక్కడికెళ్ళి బ్లాక్ చేస్తారు. ఇంకొక దారి ఎతుక్కుంటే అక్కడికెళ్ళి బ్లాక్ చేస్తారు. అన్ని రకాలుగా మొత్తానికి మీ పీక నొక్కేయాలన్నమాట ఆ బ్లాక్స్‌తోని. ఇంకేం చేయక్కల. మీ పీక నాకు బ్లాక్స్ చేయొద్దు. నన్ను బ్లాక్స్ చేయొద్దు. దయచేసి అలా ఉండు చాలు. నేను చెప్పేది వినంటే కష్టం. మీరిస్తున్నారు. మీరు బానే టైం కూడా ఇస్తున్నారు చక్కగా. సర్లే 4 రోజులు పోయాక మాట్లాడదాం. ఏ విధంగానూ కూడా ఇవ్వరు. ప్రయత్నం అస్సలు ఇవ్వరు ఈ పర్సన్. మొండి. మొండి కాదు. ఒక భయంకరమైన రాక్షసుడు. కొంచెం కూడా మానవ అయ్యో! సర్లే తనెలా ఫీల్ అవుతున్నారో, ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు నా కోసమే కదా! తనకి తెలుసు. మీరు తనే మీ ఊపిరి అని తనకి తెలుసు. నేను లేకపోతే తన కష్టం గదా! ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం గదా! అస్సల మృగం కదా! మనిషి అయితేనే కదా! అలాంటి ఆలోచించుకొని జాలి చూపించి ప్రేమ కాదు. ప్రేమ సంగతి తర్వాత జాలన్నా చూపించి రావడానికి మనిషి అయితేనే కదమ్మా పర్సన్. ఎక్స్‌పెక్ట్ చేయడానికి మనమన్నాను. ఇదే సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసుకుంటూ వస్తున్నారిక్కడ. ఇదే చూపిస్తున్నారు నాకిక్కడ యూనివర్స్. ఎంత దారుణం అంటే ఇక్కడ చెప్పడానికి నాకే ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉంది. అనుభవించిన మీ పరిస్థితి ఏంటసలు? అర్థం కావట్లేదు నాకు. చిన్న విషయం జరిగినా మాట్లాడి పరిష్కరించేసుకునేవారు మీరు. అసల అన్యోన్యం అంటే ఇక మీరే అన్నట్టుండేది. ఇంకెవ్వరు అవసరంలా. గొడవొచ్చినా మీరే సర్దుకుపోయేవారు. చాలా సింపుల్‌గా ఈ చీమొచ్చిందేంటి ఇక్కడికి? చాలా సింపుల్‌గా గొడవొచ్చినా మీరే సర్దుకుపోతారు. ఆనందమొచ్చినా మీరే, అన్నీ మీరే అన్న మీ జీవితంలో ఇంత ఘోరంగా అయిపోయింది. ఇంత ఘోరంగా. యూనివర్స్ చెప్తున్నారు మీకిక్కడ. మీ మౌనం కొన్నిసార్లు శాంతి కోసం తీసుకునే నిర్ణయం కావచ్చు. ఏదైతే మీ పర్సన్ కోసం మీరు మౌనాన్ని ఎంచుకుంటున్నారో. కానీ అదే మౌనం సమాధానాల స్థానంలో నిలిస్తే అది ఇద్దరి హృదయాల మధ్య గోడను కూడా నిర్మిస్తుంది. అది మీ పర్సన్‌కి యూనివర్స్ ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకే చాలా ఎక్కువ మీలో ఉన్న ఎంత గందరగోళాన్నో నాకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. స్టార్ చూడండి ఇక్కడ. ఇది మీరు ఇన్ని సందేహాల మధ్య కూడా మీ హృదయం పూర్తిగా ఆశను వదలలేదని ఈ కార్డ్ ద్వారా తెలియజేస్తున్నారు. మీరు బయటకి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ఒక చిన్న కోరిక ఉంది మీకు. ఇన్ని రకాలుగా బ్లాక్స్ చేస్తే మీరు మొక్కుకోవడం మొదలుపెడతారు. ఒక్కసారి నాకు అన్‌బ్లాక్ చేసి నాకు ఒక్కసారి నాకు కాల్ మాట్లాడడానికి ఇస్తే చాలు. ఒక్క మెసేజ్. ఒక్కసారి నిజంగా మాట్లాడితే బావుంటుంది దేవుడా! ప్లీజ్ నాకు ఈ పెయిన్ నా వల్ల అవ్వట్లేదు తండ్రి. దయచేసి నా బాధ వినండి. ఒకసారి నిజం తెలిసిపోతే నా మనసుకు శాంతి వచ్చేస్తుంది. మీరే ఉద్దేశంతో అన్నారు. ఆ విధంగా. అంటే ప్రతిసారి గూడా మీరు తనని కూల్ చేయడానికే అసలు నిజమైన ప్రేమ ఉన్న దగ్గర కూల్ చేయాల్సిన అవసరమే ఉండదు. మీరు ఎంత ఘోరంగా బిహేవ్ చేసినా అవతల పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్లరు. ఇక్కడ మీ హృదయం కోరుకుంటుంది కేవలం ఒక వ్యక్తే కాదు. స్పష్టత అమ్మ. స్పష్టత మీకు. ఆ స్పష్టత కోసమే మీరెక్కువ ఇంత ఇదిగా ఉండిపోయారనమాట. ఆ మనిషి స్పష్టత ఇవ్వట్లా. మీరు వేరే వైపుకి వెళ్ళాలన్నా కూడా స్పష్టత లేదక్కడ. ఉండాలా? వెళ్ళాలా? ఏది తెలియని పరిస్థితిలో పెట్టేస్తున్నారు మీ పర్సన్. స్పష్టతే మీకు ఈ సమయంలో అత్యంత అవసరమైన హీలింగ్ అని యూనివర్స్ కన్వే చేస్తున్నారిక్కడ స్టార్ ద్వారా. పేజ్ ఆఫ్ కప్స్ చూడండి. ఇది మీ పర్సన్ మనసులో చెప్పాలనిపించే విషయాలు ఉండొచ్చు. బహుశా ఉండొచ్చు. ఖచ్చితంగా ఉన్నాయని కాదు. 5-10%. రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్‌కి లేదు అని అర్థం అక్కడ. ఆ ఉన్న పర్సన్స్ వాటిని ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో తెలియక వెనక్కి తగ్గుతూ ఉండే పరిస్థితి కూడా నాకిక్కడ కనిపిస్తుంది. అలా ఉన్నా గూడా వాళ్ళు బ్లాక్స్ మాత్రం అన్‌బ్లాక్ చెయ్యరు. అన్‌బ్లాక్ చేయరాళ్ళు. బికాజ్
మృగం. మీరు ఎవరితో డీల్ చేస్తున్నారనుకుంటున్నారు? సీరియస్‌లీ. సీరియస్‌లీ. ఉండొచ్చు. ఇంత ఇంత మనిషిని ఇంత మానసికంగా దెబ్బతీసే వారితో ఎలాగమ్మా? ఎలాగా? మీ పర్సను ఎట్లా అంటే కొన్నిసార్లు మెసేజ్ టైప్ చేసి కూడా డిలీట్ చేస్తున్నారిక్కడ. కాల్ చేయాలని అనుకుని చేయలేకపోవడము, అలా టైప్ చేసేలాగా యూనివర్స్ శక్తి ద్వారా పుష్ చేస్తున్నారు. కాల్ చేసేలాగా కూడా చేస్తున్నారు. కానీ మీ పర్సన్‌లో ఉన్న డెవిలే గెలుస్తున్నారు చివరికి. మీ సోషల్ మీడియా చూస్తూ కూడా మాట్లాడకుండా ఉండిపోవడం. ఇలాంటి పరిస్థితులు కూడా నాకు ఆహ్, యూనివర్స్ చూపిస్తున్నారిక్కడ. యూనివర్స్ మీకొక విషయం గుర్తు చేస్తున్నారమ్మా. ఆలోచనలు మాత్రమే ఒక బంధాన్ని ముందుకు తీసుకెళ్ళవు కదా! నిజాయితీతో మాట్లాడే చర్య కూడా చాలా అవసరం బంధాన్ని నిలపాలంటే. అతి ముఖ్యంగా మీరున్న పరిస్థితుల్లో నిజాయితీగా మాట్లాడడం కాదు, కూర్చొని ఓదార్చి ఇంకెప్పుడు చెయ్యను, దయచేసి క్షమించు నన్ను అని కూడా చెప్పాల్సిన అత్యవసర స్థితి అనమాట మీ స్థితి. మీ పర్సన్‌తో ఉన్న స్థితి. 2 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. అస్సల పొరపాటున చిన్నా చితకా మాట్లాడి అడ్జస్ట్‌మెంట్ అయ్యే పర్సన్ కాదు మీ పర్సన్. మీరు చిన్నా చితకాగా మాట్లాడి క్లియర్ అయిపోయింది కదా! ప్రాబ్లమ్ ముందుకు సాగిపోదాము ఇక నుంచి. ఇంకా తగ్గుదాం. ఇంకా 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 ఎంతమ్మా తగ్గేది మీరు? మీరు తగ్గడానికి ఏం లేదక్కడ. మీరు మిస్టర్ పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారిక్కడ. ఇక్కడ అంతకు మించి ఏం లేదిక్కడ మీరు తగ్గడానికి. మీరేంటంటే నా అన్న ఈ పర్సన్‌ని తనకి తగ్గట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే తను నాతో ఉంటాడు గదా! అనుకుంటున్నారు. ఏంటి? ఒక తప్పు పర్సన్ తప్పు చేసినప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఇంక తను రెచ్చిపోతున్నారిక్కడ. మరి అంత లూజ్ తీసుకోకూడదు. సరే మీరొద్దు. వదిలేసెళ్ళాలి కదా! అది గూడా కాదు. మీకు ఆ క్లారిటీ గూడా ఇవ్వట్ల. అది ఇక్కడ మీ బాధ. మీరు ఉండాలో తెలీదు, వెళ్ళాలో తెలీదు. జీవితం సంవత్సరాలు సంవత్సరాలు ఓహ్! ఒక 6 నెలలుంటే మధ్యలో 2 సార్లు కాంటాక్ట్ అవుతారో, 3 సార్లు కాంటాక్ట్ వస్తారో కూడా తెలీదు మీ పర్సన్ మీకు. మిగిలిన రోజులన్నీ గొడవలే. గొడవలు, బ్లాక్‌లు. ఆ సంవత్సరం అంతా గూడా మీ పర్సన్‌తో మాట్లాడే ఆ 5, 6 సార్లే ఓవరాల్‌గా కోసమే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ బ్లాక్డ్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఆ అన్‌బ్లాక్ కోసం నిరంతరం చెక్ చేస్తూ ఉంటారు. అన్‌బ్లాక్ చేశారా? అయితే నాకు కాలొస్తుంది. అయితే నాకు మెసేజొస్తుంది. ఇదే. ఒక రోజు చూస్తారు. ఇంక రాకపోతే ఆరాట పడిపోయి మీరే గెట్ బ్యాక్ అయిపోతారు. ఇంతే. అవునా? 2 ఆఫ్ స్పాడ్స్ చూడండి. ఈ కార్డు ఈ స్ప్రెడ్‌లోని ప్రధాన సమస్యను చూపిస్తుందమ్మా మనకిక్కడ. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోకుండా ఎక్కువ కాలం నిలిచిపోయిన ఎనర్జీ కనిపిస్తుంది నాకు. మీ పర్సన్. మీలో చాలామంది ఇలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. నేనడిగితే రిప్లై ఇవ్వరు. మాట్లాడాలని ప్రయత్నిస్తే బ్లాక్స్‌తో బ్లాక్ చేసేస్తారు. బ్లాక్స్ అనే వజ్రంతో. ఒక ఆయుధం అదొక బాగా అలవాటయిపోయింది ఈ పర్సన్‌కి. అసలు తనేమనుకుంటారో చెప్పరు. పోనీ ఏమనుకుంటారో చెప్పరు. కానీ పూర్తిగా వదిలేయరు కూడా. ఏం చేయాలి? నేనే దూరం అయిపోదామని మీరనుకుంటే వదిలేసే అంత సింపుల్ పర్సన్ కాదు ఆ పర్సన్ మీ లైఫ్‌లో. సో, యూనివర్స్ ఇక్కడ ఒక స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. మీకు. మీకు ఈ పర్సను కొంచెం కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ క్లారిటీ లేకుండా ఉంచే పరిస్థితి ఎదుటివారికి చాలా భారంగా అనిపిస్తుంది ఇక్కడ. మీరు ఆ క్లారిటీ మీరే గదా! ఆ భారాన్ని మోస్తుంది మీరే. క్లారిటీ ఇవ్వకుండా కామ్‌గా ఎళ్ళిపోతున్నారు మీ పర్సను. ఆ భారం మొత్తం ఎవరు మోస్తున్నారు? అది క్లారిటీ ఎప్పుడొస్తదా? 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 ఎప్పటికి రావట్లేదది. మీ పని, మీ జీవితం వెయిట్ చేయడమే సరిపోతుందిక్కడ. మీరు ఎప్పటికి సమాధానం కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. మీ మనశ్శాంతి మీకు చాలా ముఖ్యం. అదెంత దారుణంగా తయారైందో మీకు తెలుసు. నేనిక్కడ చెప్పడం కంటే మీకు తెలుసు అదెంత దారుణాతి దారుణమైన సిట్యుయేషన్‌లో ఉందో. మీ హార్ట్ లెవెల్, మీ హార్ట్ స్టేజ్, మీ హెల్త్ కండిషన్, మీ మీ బ్రెయిన్ నరాల సిస్టమ్ ఒకళ్ళు చెప్పక్కర్లే డాక్టర్‌తో కూడా పని లేదు. మీకు తెలిసిపోతుంది. ఒకప్పుడు మీ మీ మీకెలా ఉండేది బాడీ సింప్టమ్స్ ఇప్పుడెట్లా అనేది. కొన్నిసార్లు బంధాన్ని ఎక్కువగా బాధపెట్టేది దూరం కాదమ్మా. ఈ స్పష్టత లేకుండా చేసే బ్లాకింగ్ సిస్టమ్. చెప్పాల్సిన మాటలు మీ నుంచి చెప్పకుండా చేసేయడం. చెప్పనివ్వరు వీళ్ళు. చెప్పనివ్వకుండా చేసేస్తారు. అస్సలు చెప్పనివ్వరు.
మీరు ఎంత కాలంగా సఫర్ అవుతున్నారో నాకైతే ఎగ్జాక్ట్‌లీ తెలీదు కానీ, బట్ చాలా టైం నుంచి, కొంతకాలంగా అయితే కాదు, చాలా కాలంగా అయితే ఇదే విధంగా సఫర్ అవుతున్నారు అనేది మాత్రం నాకిక్కడ తెలుస్తుంది. స్పెసిఫికల్లీ పర్టిక్యులర్ పర్సన్‌కి రీడింగ్ చేస్తే నాకక్కడ సో అండ్ సో టైమ్ ఈ ఫేజ్ నుంచి ఉన్నారు అని తెలుస్తుంది. సో ఇక్కడేంటంటే బట్ ఫర్ ష్యూర్ ఐ యామ్ డామ్ ష్యూర్ చాలా కాలంగా ఇదే ఫేజ్ రన్ అవుతుంది మీకు. ఇదే ఫేజ్. చూడండి నైట్ ఆఫ్ స్పాట్స్ ఇక్కడ. ఇంతకాలం పూర్తిగా సైలెంట్‌గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మాట్లాడాలని ప్రయత్నించడాన్ని చూపిస్తున్నారు మనకిక్కడ. చాలా కాలం తర్వాత సడన్‌లీ మీ జీవితంలోకి తిరిగి రావాలనుకోవడం వంటి పరిస్థితి నాకిక్కడ మీ పర్సన్ నుంచి కనిపిస్తుంది. మీన్స్ రీయూనియన్. ఓకే. ఎక్సైట్ అయిపోవద్దు. కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే డేంజరస్ పర్సన్ కాబట్టి. అందుకనే నేను కూడా హ్యాపీగా చెప్పే స్థితి లేదిక్కడ. రీయూనియన్ అయితే చూపిస్తున్నారు. ఎక్సైట్ అయిపోవడానికి మనం డీల్ చేసే పర్సన్ ఎలాంటి పర్సన్. కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మౌనం తర్వాత వచ్చే ప్రతి మాట నిజమైన మార్పు సంకేతం కావాల్సిన అవసరం లేదమ్మా. మీ పర్సన్ చేంజ్ అయిపోయి వచ్చేస్తారు అనుకోవద్దు. అస్సలు అనుకోవద్దు. అందుకని జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను నేను మీకు. అస్సలు నమ్మే ప్రసక్తి లేదు. ఈ పర్సన్ చాలా దారుణమైన పర్సన్ కాబట్టి. మీ పర్సన్ ఇక్కడ పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ పర్సన్ ఏమి ఉంది. ఎక్కడ 100% ఎక్కడ 1 ఆర్ 2% ఏదో అది వేరు. అసలు కన్సిడర్ చేసేదే కాదది. ఆ ఎనర్జీ. సో, ఇంక దాన్ని నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. లేదనే చెప్తాను. సో, తనకి అనుకూలంగా తన లైఫ్, తన సిట్యుయేషన్స్ ఏవి లేని టైంలో మాత్రమే మీ పర్సన్ ఇక్కడ మీతో మాట్లాడడానికి ఏస్తారు ట్రైలు. ఏసే ఒక్కరోజు కూడా మీరు ఉండలేరు. గెంతుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే మళ్ళీ మీ పర్సన్ ఒక సిట్యుయేషన్ తీసుకొస్తారు. మళ్ళీ వాళ్ళతో మీరు బ్లాక్ చేపించుకోవాలి కదా! చేపించుకొని మళ్ళీ మీరు ఏడవాలి కదా! యాక్చువల్లీ మీరు అప్పుడప్పుడే బయటకొస్తూ ఉంటారమ్మా. ఇంక ఈ పర్సన్ నుంచి ఇంక బయటికి లెగిసి ఆ దెబ్బ మాన్చుకొని కొంచెం బలవంతంగా అన్న ఫోర్స్‌ఫుల్లీ జీవితం అడుగెయ్యాలి అనుకుంటారు. వచ్చేస్తారు ఈ పర్సన్. వచ్చేసి మళ్ళీ దెబ్బ పైనే దెబ్బ కొడతారు. ఇదే జరుగుతుంది మీకు. దెబ్బ పైన దెబ్బ. అంతకు మించి మీకు ఇప్పటి వరకు ఏది జరగట్లేదు. ఇదే రిపీటెడ్. కాబట్టి మీరు మీ పర్సన్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా అలర్ట్ అయ్యండి. వచ్చేసారు ఇక రీయూనియన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హ్యాపీ కాదు. వచ్చేస్తే అలర్ట్‌గా ఉండాలి. చాలా అలర్ట్‌గా. ఏం చెప్పినా నమ్మకూడదు. ఛాన్స్ ఇవ్వకూడదు. స్ట్రాంగ్‌గా ఉండండి. మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా ఆటన్నిటిని దాటుకొని మీరు పెట్టే రిస్ట్రిక్షన్స్‌ని అన్నిటిని యాక్సెప్ట్ చేసి వాటిని పాటిస్తూ మీకోసం మీరెంత సీరియస్‌గా ఉన్నా కూడా దాన్ని కూడా నిలబెట్టుకొని మీతో ఉంటే అప్పుడు ఇవ్వండి. అంతేగాని వచ్చేసిన వెంటనే కరిగిపోవద్దు. దయచేసి కరిగిపోద్దు. ఇప్పుడు వరకు మీరు తగిలిన దెబ్బలు రిపీటింగ్ ప్రాసెస్ మీకు తెలియంది కాదు. అదే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇకపై కూడా. బికాజ్ మీరు డీల్ చేసేది ఎవరితో మీకు తెలుసు. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 8 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ కార్డ్ ఏంటంటే ఒక బంధాన్ని నిలబెట్టడానికి అవసరమైన కృషిని గుర్తు చేస్తుందన్నమాట. అంటే నా వ్యూవర్స్ అయిన మీలో చాలామంది ఈ బంధం కోసం చాలా ప్రయత్నించారు. అది ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తుంది. ఎంత కృషి చేశారు మీరు చెప్పండి. అసలు లిమిట్ ఉందమ్మా మీరు చేసిన కృషికి? మీరు ఎంత మాట్లాడాలని ప్రయత్నించారు? ఎంత మీ ఇద్దరి మధ్య జరిగిన అపార్థాలను తగ్గించాలని ప్రయత్నించారు? అన్నీ మీరే. అదే ఇక్కడ చూపిస్తున్నారు యూనివర్స్. అన్నీ మీరేనమ్మా చేసింది. సంబంధాన్ని ఏ విధంగా అన్నా కాపాడుకోవాలని ప్రయత్నించారు. కానీ ఒక దశ తర్వాత ఒకరే ప్రయత్నిస్తే బంధం ముందుకు సాగదని మీకు కూడా అర్థమైపోయింది. మీరు ఎంత పట్టుకున్నా కూడా ఇక్కడ మీ పర్సన్ మారే ప్రసక్తి లేదు. మారే ప్రసక్తి. ముందుగానే హెచ్చరించారమ్మ యూనివర్స్. మీ పర్సన్ వస్తున్నారని మాత్రం దయచేసి గెంతులేయద్దు. నేను ముందే చెప్తున్నా. భయపడాలి. ఎందుకు వస్తున్నారు మళ్ళీ, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు రా బాబు, ఎందుకు వస్తుంది రా బాబు, ఇలా ఉండాలి. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను ప్రశాంతమైన జీవితంలోకి ఎంటర్ అవ్వడానికి, మళ్ళీ అంటరా బాబోయ్ భగవంతుడా, నేను ఎటువంటి
భ్రాంతి శక్తికి ఆ పర్సన్ ఒకవేళ భ్రాంతి శక్తితో వస్తుంటే, అది భ్రాంతి శక్తి అంటే ఏంటి? మనల్ని రకరకాల మాటలతో మభ్యపెట్టి తన ఊబిలోకి లాగే శక్తితో వస్తే మాత్రం అది నాకు అర్థం చేసుకునే శక్తినిచ్చి ఆ ఎనర్జీ నుంచి నాకు దూరంగా ఉండే శక్తిని ఇవ్వండి తండ్రి అని మీరు ప్రార్థించుకోండి. మీరు చాలా రకాలుగా అయితే ప్రయత్నించారమ్మా సంబంధాన్ని కాపాడాలి. మీకు అర్థమైపోయింది ఇక మీ ఒక్కరే ప్రయత్నిస్తే సరిపోదని చెప్పేసి. సో కాబట్టే యూనివర్స్ చెప్తున్నారు మీకు ఇక్కడ. ఒక సంబంధం విలువ అది దూరమైన తర్వాత మాత్రమే అర్థమయ్యే పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. కానీ ఆ అవగాహన వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన చర్యల ద్వారా దాన్ని చూపించాల్సి ఉంటుందన్నమాట అక్కడ ఖచ్చితంగా. ఇక్కడ టైం ఎవరిది? మీ పర్సన్ చర్యల ద్వారా చూపించాల్సింది. ఆ చర్యల్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ డెసిషన్ తీసుకోవాల్సిన టైం మీది. మీరు సఫర్ అవ్వాల్సిన టైం కాదు. ఒక హుందా, ఒక ఎంప్రెస్, ఒక ఎంపరర్ అలా ఉండాలి మీరు దర్జాగా. మీరిప్పుడు ఒక ఎగ్జాము పాస్ అవ్వాల్సిన ఫేజ్లో మీ పర్సన్ ఉన్నారు. ఎగ్జామ్ పాస్ అయితే పాస్ అయ్యావు రా ఇంక నా లైఫ్లోకి అనుకోవాలి, ఫెయిల్ అయిపోయావు పో నా జీవితంలోంచి అన్నట్టు ఉండాలి మీరు. ఇక్కడ మీరు ఒక డెసిషన్ మేకర్. మీకే ఉన్నాయి అన్ని రైట్స్ ఇక్కడ. ద సన్ చూడండి, ఈ స్ప్రెడ్లో చాలా ఆశాజనకమైన ఎనర్జీని నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు సన్ ద్వారా. ఇంతకాలం మీ ఏదైతే మీ హృదయంలో చాలా దారుణంగా ఎనర్జీస్ అన్నీ డ్రైన్ అవుట్ అయిపోయి కంప్లీట్గా అలసిపోయే స్థితి వచ్చేసింది కదా. చాలా సందేహాలు, ఒక దశలో స్పష్టత లభించే అవకాశం అనేది నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు ద సన్ క్వార్డ్ ద్వారా. ఇప్పుడు ఆ మొత్తం అనుభవించిన ప్రతి దానికి కూడా మీరు ఇప్పటి వరకు కూడా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా, నిజంగా ఏం జరగబోతుంది అని ఎన్నోసార్లు అనుకున్నారు. ఎన్నోసార్లు అసలు ఏం జరుగుతుంది ఇకపై. కానీ యూనివర్స్ చెప్తున్నారు మీకు సన్ ద్వారా, నిజం వెలుగులోకి వచ్చినప్పుడు మీలోని భయం కంటే మీలోని ధైర్యమే ఎక్కువగా కనిపిస్తుందమ్మా ఇకపై. మీరు ఇప్పటి వరకు వెతికిన సమాధానం ఎదుటివారి మాటల్లో కాకుండా వారి ప్రవర్తనలోనే మీకు అర్థమవుతుంది అనేది చాలా గట్టిగా చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ఓకే, సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. 8 of Wands. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు? మీ వెంట భగవత్ శక్తి ఉంది కాబట్టి. ఈ కార్డు ఈ సిచ్యువేషన్స్లో వేగవంతమైన మార్పుని చాలా బాగా చూపిస్తున్నారమ్మ. డబుల్ కన్ఫర్మేషన్ అని చెప్పాలి. ఎప్పటి నుంచి ఆగిపోయిన కమ్యూనికేషన్ ఇక మీ ఇద్దరి మధ్య నడుస్తుంది. ఇక్కడ వచ్చింది కదా, దానికి డబుల్ కన్ఫర్మేషన్. బికాజ్ ఎందుకో తెలుసా, మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా నిజంగానే ఎంపరర్లా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ వైపుకి అట్రాక్ట్ అవుతారు. సో రెడీగా ఉండండి, ఖచ్చితంగా మీ పర్సన్ వస్తున్నారు కన్ఫర్మ్. బట్ ఇక్కడ విషయం ఏంటి, మీరు జాగ్రత్తగా ఉండాలి. బికాస్ మనం డీల్ చేసేది ఎవరితో మీకు తెలుసు. ఆ సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రాకూడదు, మీరు ఫేస్ చేసి మళ్ళీ అదే ఊబిలో పడిపోకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇకపై. ఓకే, సో అది ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. మీ పర్సన్ ఇప్పటివరకు మాట్లాడిన పర్సన్ ఎన్నో రకాలుగా ఇక చేయలేని ట్రైల్ ఉండదు. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించారో అన్ని రకాలుగా మీ పర్సన్ కూడా ట్రై చేసే విధానం నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. అయితే యూనివర్స్ ఇక్కడ ఒక గొప్ప పాఠం కూడా చెప్తున్నారు. మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ సందేశం ఇదంతా ఏదైతే కాంటాక్ట్ ఉందో మీ పర్సన్ నుంచి వస్తుందనేసి మీకు యూనివర్స్ కన్వే చేస్తున్నారు, మీకు అలర్ట్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఆ సందేశం రావడం ఒక్కటే మీ పర్సన్లో చేంజెస్ వచ్చేసి చేంజ్ అయిపోయారు అని కాదు అక్కడ ఇండికేషన్. ఆ తర్వాత వచ్చే ప్రవర్తనే అసలు మార్పు. మీరు ఎంత హార్డ్గా ఉండాలి, ఒక లిమిటేషన్స్, బౌండరీస్ ఇవన్నీ పెట్టి వీటిని క్రాస్ అయ్యి పాస్ అయితే అప్పుడు అసలు మార్పు అప్పుడు జరిగినట్టు. ఒక సారీ చెప్పడం సులభం, ఒక మెసేజ్ పంపడం సులభం, కానీ అదే తప్పును మళ్ళీ చేయకుండా నిలబెడతాననే నిజమైన ప్రవర్తన అది సులభం కాదు. ఆ ప్రవర్తన మీరు గమనించి మీకు తెలిసిపోతుంది నిజంగా మారారు అని తెలిసిపోయినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయండి మీ పర్సన్ని. అందుకే మీరు కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఈసారి. మాటల కంటే చర్యలకు విలువ ఇవ్వండి. ఓకే అమ్మా, మౌనం తర్వాత మాటలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దూరం ఏదైతే మీ ఇద్దరి మధ్య ఉందో ఇప్పుడు బ్లాక్డ్ సిచ్యువేషన్లానే ఉంది నాకు ఇక్కడ మ్యాక్సిమం. సో ఈ డిస్టెన్స్ తర్వాత కమ్యూనికేషన్ వస్తుంది, కానీ నిజమైన మార్పు అనేది ఒక్క రోజులో నిరూపింపబడదు. విశ్వాసం మళ్ళీ నిర్మించాలంటే మాత్రం నిజాయితీ, స్థిరత్వము, బాధ్యత ఈ 3 కలిసి కనిపించాలన్నమాట.
అందుకే ఈసారి మీ హృదయాన్ని మాత్రమే కాదు, మీ వివేకాన్ని కూడా వినమని యూనివర్స్ ఇక్కడ స్పష్టంగా మీకు తెలియజేస్తున్నారు. ఓకే, చూడండి టవర్ వచ్చింది మళ్ళీ మనకి. యూనివర్స్ ఇక్కడ చాలా గట్టిగా ఒక విషయం చెప్తున్నారు. ఇంతకాలం నిలిచిపోయిన పరిస్థితి ఒక్కసారిగా మారిపోయే సమయం వచ్చింది ఇక. ఖచ్చితంగా మీకు ఆ టైం వచ్చేసింది. మీ అందరి లైఫ్లో కూడా ఇప్పటి వరకు నిలిచిపోయిన సిచ్యువేషన్ ఇక అలా ఉండదు. ఒక్కసారిగా కంప్లీట్ మారిపోతుంది. అయితే ఇంకా ఉన్నది కూడా కొలాప్స్ అయిపోయి మొత్తం డిలేట్ అయిపోయి మొత్తం ఇంక మొత్తం ఆ పర్సన్ కంప్లీట్ ఇంకెళ్ళిపోయారు అన్న విషయం వస్తుంది. దాచిపెట్టిన విషయాలు బయటపడటం, నిజంగా ఎవరు ఏమి చేస్తున్నారో క్రమంగా అర్థం కావడం, ఊహలతో నిర్మించుకున్న చిత్రం ఒక్కసారిగా మారిపోవడం వంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే మీ పర్సన్ ఖచ్చితంగా మారుతారమ్మా. ఆ మారే సిచ్యువేషన్ ఓన్లీ 20% నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. రిమైనింగ్ 80% నా వ్యూవర్స్లో మీ పర్సన్స్ ఫేక్గానే ఉన్నారు. మళ్ళీ వచ్చి డ్రామాలు ఆడడానికే ఉన్నారు. సో అలర్ట్గా ఉండండి. మీరు ఈసారి బెండ్ అయిపోయి వాళ్ళు ఎక్కడ బాణం వేస్తారో ఆ బాణానికి మీరు తీసుకొని ఏడవడం కాదు. వాళ్ళు బాణం వేసేలోపే మీరే అలర్ట్ అయిపోవాలి. ఇక్కడ మీరే వాళ్ళకి తిరిగి రివర్స్ ఇచ్చేసేయాలి. ఇంకా ఆగకూడదు మీరు ఇక్కడ. ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ మనకి టవర్ ద్వారా కన్వే చేసేది, మీలో చాలామంది ఇది ఫేస్ చేశారు. ఎట్లా అంటే మీరు మీ పర్సన్ అడుగుతారు కదా, ఇదేంటి అదేంటి అని. అలా మీరు అడిగినప్పుడు మీదే తప్పు అంటారు. అసలు వాళ్ళు ఏది కాదు, అసలు మీరు అడగకుండా ఉంటే మంచిది. ఏం చేసినా కూడా ఇక్కడ మీరు అడగడం మొదలుపెట్టిన వెంటనే మీదే తప్పు. మీరు ఇక్కడ నిజం తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు అంటారనమాట. జస్ట్ మీ క్వశ్చన్ కరెక్ట్, మీ థింకింగ్ కరెక్ట్, అంతా కరెక్ట్. బట్ మీరు ఒక ఓవర్ థింకింగ్, మీరు ఒక పిచ్చి మెంటల్, మీరు ఒక సైకో. ఈ భూమి మీద ఆ పర్సన్ తప్ప మిమ్మల్ని ఎవరు భరించలేరు. మీరు వేపుకు తింటున్నారు. మీ పర్సన్ కాదు మిమ్మల్ని వేపుకు తినేది, మీరే వేపుకు తింటున్నారు అంటారు. ఇవన్నీ ఫేస్ చేశారు మీరు. కానీ ఒక దశలో పరిస్థితులు అవే మాట్లాడతాయి అనమాట మీ పర్సన్కి. మీ పర్సన్ మీకు ఎలాగైతే కంప్లీట్ లేని నిందలు మీ మీద వేసేసి తన స్కిప్ చేయడానికి మీ మీద మీరు ఏం అడిగినా తప్పు అని మిమ్మల్ని ఎలా నిందించేస్తున్నారో ఆ పరిస్థితులు మీ పర్సన్తో మాట్లాడతాయి. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ఎందుకంటే నిజాన్ని ఎప్పటికీ దాచిపెట్టలేరు కదా. అది ఆలస్యం కావచ్చు, కానీ స్పష్టత వచ్చిన తర్వాత ఇంతకాలం ఎందుకు ఇలా జరిగిందో మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ మీ పర్సన్కి బాగా బుద్ధి వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. ఓకే, 7 ఆఫ్ కప్స్. ఈ కార్డు గందరగోళము, అయోమయము, స్పష్టత లేక ఏదైతే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్, స్పష్టత లేకపోవడం ఉంటుందో దాని గురించి మాట్లాడుతుంది. మీ పర్సన్ గురించి కనిపిస్తున్న నాకు ఇక్కడ ఎనర్జీలో, మీ పర్సన్ గురించి కనిపిస్తున్న క్లియర్ ఎనర్జీలో ఏంటంటే కొంతకాలం తమ ఫీలింగ్స్, బాధ్యతలు, నిర్ణయాల మధ్య తడబడే పద్ధతి నాకు ఇక్కడ ఆ విధంగానే ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఆ విధంగానే నలుగుతూ ఉంటారనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనిషి ప్రతి తలుపు తెరిచి ఉంచాలని ప్రయత్నించరు. ఎవరిని పూర్తిగా కోల్పోవద్దనుకుంటారు. ఏ డెసిషన్ కూడా తీసుకోకుండా సమయం గడిచిపోతుందని అనుకుంటారు. కానీ యూనివర్స్ ఒక సత్యాన్ని గుర్తు చేస్తున్నారు మనకి ఇక్కడ ఈ 7 ఆఫ్ కప్స్ ద్వారా. నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనమ్మా. బికాజ్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ డెసిషన్. అది కూడా అందరి జీవితాలపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇప్పుడు పరిస్థితులు ఎవరికి ఏది నిజంగా ముఖ్యమో చూపించే దశకు చేరుకుంటున్నాయనేది తెలుస్తుంది స్పష్టంగా. ఇప్పటికి మీ లైఫ్లో మీకు క్లారిటీ వస్తుంది. ఒక డెసిషన్, ఒక ఫేజ్లోకి వెళ్తున్నారు. ఎటూ కాకుండా ఒక దారుణమైన లైఫ్ ఫేస్ చేసిన మీరు ఇప్పుడు ఒక అర్థం కనిపిస్తుంది మీకు. మీరు ఆల్రెడీ ఆ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయారు. మీ చేంజెస్ మీకు తెలుసు. 10 ఆఫ్ కప్స్ చూడండి, ఫైనల్ కార్డ్ సెట్. ఈ ఫైనల్ కార్డ్ సెట్ చాలా అందమైన సందేశాన్ని ఇస్తుంది మనకి ఇక్కడ. ఇన్ని కార్డ్స్ తర్వాత యూనివర్స్ మీ దృష్టిని ఒక వ్యక్తిపై నుంచి మీ భవిష్యత్తు శాంతి వైపు మళ్ళిస్తున్నారు మనకి 10 ఆఫ్ కప్స్ ద్వారా. మీ హృదయం నిజంగా కోరుకుంటుంది ఏంటి? ప్రతిరోజు సందేహంలో ఉండే బంధమా, లేక భద్రత, గౌరవమా, లేక స్పష్టత ఉన్న బంధమా? అడుగుతున్నారు యూనివర్స్ మిమ్మల్ని. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే నిజమైన ఆనందం అనేది ఎవరినైనా కోల్పోకుండా పట్టుకొని ఉండటంలో కాదు. ఇక్కడ
మనిషికి ప్రశాంతత ఇచ్చే సంబంధంలో ఉంటుందని చెప్తున్నారు. అందుకే యూనివర్స్ ఇప్పుడు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. నీ విలువను గుర్తించే ప్రేమ కోసం ఎదురు చూడడం తప్పు కాదు. కానీ నీ విలువను మర్చిపోయేంతగా ఎదురు చూడడం మాత్రం సరైనది కాదని చెప్తున్నారు యూనివర్స్. చాలా గట్టిగా, స్పష్టంగా, మీకు అర్థమయ్యేలాగా, క్లియర్‌గా. ఓకే. సో, ఎదుటివారి మౌనము నీ విలువ వాళ్ళు బిహేవియర్‌తో, వాళ్ళ మౌనంతో మీ యొక్క వాల్యూని మాత్రం అస్సలు కొలవకండమ్మ. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మిమ్మల్ని సందేహంలో ఉంచే పరిస్థితులు మీ ఆత్మశాంతిని దెబ్బతీసేస్తాయి. అటువంటి సిట్యుయేషన్స్‌కి కారణమైన వాళ్ళని మనం స్కిప్ చేసేయాలి ముందు. నిజమైన బంధం ఎప్పుడు స్పష్టతనిస్తుంది, భద్రతనిస్తుంది, గౌరవాన్నిస్తుంది. మీ హృదయంలో భయం కాకుండా విశ్వాసం పెరిగే దాన్నే ఎంచుకోండి అని చెప్తున్నారు ఇక్కడ. సరైన వ్యక్తి అనే పర్సన్ మీ జీవితంలో ఉంటే అతని చర్యలు నీకు చాలా భరోసా ఇస్తాయన్నమాట. మీ లైఫ్‌కి చాలా పుషప్ ఇస్తాయి. మీరు ఇంకా ఎదగడానికి ఉపయోగపడతారు. కేవలం మౌనం కాదు ఇక. మౌనం వర్తించి ఇంక మౌనంతో పని అయిపోయింది మీకు. ఇకపై మీ జీవితాన్ని ఎదుటివారి స్పందన చుట్టూ కాకుండా మీ శాంతి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ విలువ చుట్టూ నిర్మించుకోండి. ఖచ్చితంగా నిర్మించుకోవాలి మీరు. మీకైతే ఈ పర్సన్‌తో ఎప్పటికీ మౌనంగా ఉండే పరిస్థితి అయితే ఉండదమ్మా. ఎప్పటికీ సందేహాల్లోనే జీవించాల్సిన అవసరం లేదు మీకిక్కడ. ఒక దశలో ప్రతి బంధము కూడా తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. మీలో చాలామంది చాలా కాలంగా ఒకే ప్రశ్నతో జీవిస్తూ ఉన్నారు ఇక్కడ. నేను ఇంకొంచెం ఓపిక పడాలా? లేక నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలా అని. ఈరోజు ఈ రీడింగ్ ఆ ప్రశ్నకు బదులుగా మీ దృష్టిని మరో చోటికి తీసుకెళ్తుంది ఇక్కడ. ఎదుటివారి ప్రవర్తనను మీరు నియంత్రించలేరు ఇక్కడ. కానీ ఆ ప్రవర్తన మీ మనశ్శాంతిని ఎంతవరకు ప్రభావితం చేయాలో అది మాత్రం మీరు నిర్ణయించగలరు ఇక్కడ కదా. సో కొన్నిసార్లు ఒక వ్యక్తి తనలోని గందరగోళాన్ని పరిష్కరించుకోలేకపోతే చుట్టూ ఉన్న ప్రతి సంబంధాన్ని అదే గందరగోళంలోకి లాగేస్తారనమాట. ఆ పిచ్చి మిగిలిన వాళ్ళు కూడా ఆ పిచ్చి పూసేస్తారనమాట. స్పష్టంగా మాట్లాడాల్సిన చోట మౌనం ఎంచుకుంటారు. నిర్ణయం తీసుకోవాల్సిన చోట సమయాన్ని వాయిదా వేస్తూ వస్తారనమాట. ఆ మౌనము అవతలి వ్యక్తిలో ఎన్నో ప్రశ్నలను, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసేస్తాయి. నా తప్పేనా అనే సందేహాలను కలిగిస్తాయి ఎదుటి వ్యక్తికి. కానీ యూనివర్స్ మీకు ఒక గొప్ప సత్యాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. నిన్ను నువ్వు ప్రశ్నించుకునే ప్రతి క్షణము కూడా ఎదుటివారు నిన్ను గురించి అదే స్థాయిలో ఆలోచిస్తున్నారనే అర్థం కాదు ఇక్కడ. అందుకే నీ విలువను వారి స్పందనతో కొలవకమ్మా, అస్సలు కొలవకు. ఈ రోజు నుంచి కూడా ఒక కొత్త దృష్టితో పరిస్థితిని చూడమని యూనివర్స్ చెప్తున్నారు మీకు. ఎవరైనా సరే మీ జీవితంలో ఉండాలంటే వారి ఉనికి నీ హృదయానికి భద్రతను ఇవ్వాలి ఇక్కడ. అంతేగాని ప్రతిరోజు ఒక కొత్త డౌట్ని కాదు ఇక్కడ ఇవ్వాల్సింది. వారి ప్రేమ నీలో విశ్వాసాన్ని పెంచాలి. అంతేగాని ప్రతి క్షణము భయంగా కాదు, బాధగా కాదు. వారి నిర్ణయాలు మీ జీవితాన్ని ముందుకు నడిపించాలి. ఒకే చోట నిలిపేయకూడదు. ఇప్పుడు నిలిపివేసినట్టు మీ జీవితాన్ని. మీ హృదయం ఎప్పుడూ కూడా సమాధానాల కోసం పరిగెత్తాల్సిన బంధము నిన్ను అలసిపోయేలా చేస్తుంది ఇక్కడ. అలానే చేసేసింది ఇప్పటి వరకు ఈ బంధం. ఎప్పుడు ఆన్సర్స్ అని పరిగెడుతూనే ఉన్నారు. కానీ నిజమైన అనుబంధం ఏంటి? మిమ్మల్ని మీలా ఉండే ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. అంత సపోర్టివ్ ఉంటుంది. అందుకే ఈరోజు చాలా స్పష్టంగా యూనివర్స్ తెలియజేస్తున్నారు ఇక్కడ. మీ జీవితంలోకి రావాల్సింది మీ వద్దకు రావడానికి తన దారిని కనుక్కుంటుంది అని చెప్తున్నారు ఖచ్చితంగా. వెళ్ళిపోవాల్సింది ఎంత బలంగా పట్టుకున్నా కూడా నిలవదమ్మా. కాబట్టి భయాన్ని కాదు, వివేకాన్ని ఎంచుకోండి. సందేహాన్ని అస్సలు కాదు, ఆత్మగౌరవాన్ని ఎంచుకోండి ముందు. ఎదుటివారి మౌనం మీ కథకైతే అస్సలు ముగింపు కాదు. మీలో లెగుస్తుంది కదా, మేల్కొంటుంది కదా, ఆ మేల్కొంటున్న స్పష్టతే మీ కొత్త ప్రారంభం అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఓకే. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను. ఆ తర్వాత మనం ఏంజల్స్ మీతో ఏం కన్వే చేయాలనుకుంటున్నారో ఒక్కసారి చూద్దామమ్మా. దాని ద్వారా మీకున్న ప్రశ్నలకి సమాధానం రావచ్చు. మీరు స్ట్రక్డ్ ఎనర్జీలో ఉంటే దానికి క్లారిటీ రావచ్చు.
అన్ని రకాలుగాను మీకు తెలిసిపోతుంది, ఎవరికి వారికి తెలిసిపోతుంది. ఓకే, సో చాలా చిన్నగా నేను ఒక 9 కార్డ్స్ తీసుకుంటా. ఓకే, 9 కార్డ్స్, బికాజ్ 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. ఓకే, సో స్టార్ ద్వారా నాకు ఇక్కడ కుంభరాశి, ఎక్వేరియస్ వాళ్ళు వస్తున్నారు, లియో సింహరాశి, 2 ఆఫ్ కోర్స్, లిబ్రా తులా రాశి, జెమినీ మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, ఏరిస్ మేషరాశి, పైసిస్ మీనరాశి, విర్గో కన్యా రాశి, టారస్ వృషభ రాశి చెప్పాను కదా, టారస్, సాజిటేరియస్ ధనుసు రాశి, ఏరిస్ మేషరాశి చెప్పాను, క్యాప్రికాన్ మకర రాశి. ఈ రాశుల వాళ్ళైతే వచ్చారమ్మా ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏంజిల్స్ ఏం కన్వే చేస్తున్నారో ఒక్కసారి చూద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్, సీరియస్లీ చెప్తున్నాం. ఏంజిల్స్ మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. మీకున్న ప్రశ్నలకి, మీకున్న స్ట్రక్ట్ సిచ్యువేషన్కి ఏంజిల్స్ ఇప్పుడు మీకు సాక్షాత్తు చాలా క్లారిటీ ఇస్తున్నారు. మీకు తెలిసిపోతుంది. ఎస్ఆర్నో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వచ్చిందా లేదా ఏంజిల్స్ నుంచి మీకు సమాధానం వచ్చిందా లేదా చెప్పండి. అసలు అయినా ఈ సిచ్యువేషన్ ఎవరమ్మా ఫేస్ చేసిన, ఎవరు ఎనర్జీస్ ఇవి ఈరోజు వచ్చినవి? 2 చాలా భయంకరమైన లైఫ్ దాటి వచ్చారు. యాక్చువల్లీ చాలా భయంకరమైన లైఫ్ని క్రాస్ చేసి వచ్చారని చెప్పాలి. ఓం నమ శివాయ. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్, సెవెంత్ వన్, ఎయిత్ వన్, సారీ తిప్పేసాను. ఓకే, నైన్త్ కార్డ్ సెట్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సెకండ్ వన్, డోంట్ స్టాప్. ఎవరన్నా ఏ విషయంలో ఉన్నా స్టాప్ చేసేద్దాము అనుకుంటున్నారేమో, అస్సలు స్టాప్ చేయొద్దు. పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్, పీస్ఫుల్ రిజల్యూషన్, రిమైన్ కామ్, if you believe, listen to your intuition, listen to your intuition, compromise, wait. Final card set, wait. Okay, ask for హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఫస్ట్ కార్డ్ సెట్ ఇది ఏంటంటే, అవసరమైనప్పుడు సహాయం కోరడానికి వెనుకాడకండి. సరైన వ్యక్తి లేదా దైవ మార్గదర్శకత్వం ద్వారా మీకు తోడు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా తోడు ఉంటుందని సాక్షాత్తు మనకి ఏంజిల్స్ మీకు చెప్తున్నారు. ఖచ్చితంగా తోడు ఉంటుంది. కాబట్టి అది దైవం నన్ను అడగచ్చు, మీకు నమ్మకం ఉన్న వ్యక్తుల ద్వారా ఖచ్చితంగా మీరు సహాయం కోరవచ్చు. ఓకే, డోంట్ స్టాప్. మీరు సరైన దారిలోనే ఉన్నారమ్మా. సో మధ్యలో ఆగిపోవద్దు, మీ ప్రయత్నాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే వెళ్ళండి అని చెప్తున్నారు ఏంజిల్స్ మీకు. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్. మీరు ఎదురు చూస్తున్న విషయం సరైన దైవ సమయానికి మీ జీవితంలోకి జరుగుతుంది అని చెప్తున్నారు మీకు ఇక్కడ.
ఓకే, చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓకే, పీస్ఫుల్ రిజల్యూషన్. ఇదేంటంటే ఉద్రిక్తత ఏదైతే మనకి చాలా ఎక్కువగా గందరగోళం ఉద్రిక్తత ఉంటుందో దానికంటే ప్రశాంతత, సంభాషణ లేదా అంతర్ముఖ స్పష్టత మంచి పరిష్కారానికి దారి తీస్తుంది అని చెప్పి పీస్ఫుల్ రిజల్యూషన్ ద్వారా ఏదైనా సిచ్యువేషన్లో స్ట్రక్ట్గా ఉంటే దానికి యూనివర్స్ మీకు ఏంజల్ గైడెన్స్ డెక్ ద్వారా మీకు ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ రిమైన్ కామ్, ఇదేంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా పరిస్థితిని గమనించండి అని చెప్పి చెప్తున్నారు మీకు ఏంజల్స్. ఓకే, సో ఇఫ్ యూ బిలీవ్, మీపై, మీ ప్రయాణంపై, దైవ మార్గదర్శకత్వంపై విశ్వాసం ఉంచండి, మీరు అచీవ్ అయిపోతారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సక్సెస్, ఫైనల్ రిజల్ట్ సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు ఏంజల్స్ మీకు ఇక్కడ. ఓకే, మీరు నమ్మితే, మీపై నమ్మకం ఉంచి, మీ ప్రయాణంపై నమ్మకం ఉంచి, దైవం మీద కూడా నమ్మకం ఉంచి మీ ప్రయాణాన్ని కొనసాగించండి, విశ్వాసం ఉంచండి అని చెప్తున్నారు. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అసలు అవి మీకు సరైన దిశ చూపిస్తున్నాయి, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ వే చూపిస్తున్నాయి మీకు. అస్సలు మీరు దాన్ని ఇగ్నోర్ చేయొద్దని చెప్తున్నారు. కాంప్రమైజ్, సాధ్యమైన చోట పరస్పర అవగాహన, సమతుల్యత పరిస్థితిని మీకు మెరుగుపరుస్తాయి. సో కాంప్రమైజ్ అవ్వాల్సిన చోట కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పి మీకు ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, సో వెయిట్, ప్రస్తుతం ఓపిక అవసరము, సమయం గడిచే కొద్దీ మరింత స్పష్టత లభిస్తుంది అనేది మీకు ఒక విషయం గురించి చెప్తున్నారు. మీకు తెలుసు ఏ మెసేజ్ ఏ సిచ్యువేషన్ గురించి ఇక్కడ చెప్తున్నారంటే మీకు తెలుసు. సో ఓవరాల్గా ఏంటంటే భయపడకండి, డివైన్ టైమింగ్ని నమ్మండి, మీ అంతరాత్మను వినండి, ప్రశాంతంగా ఉండండి. సరైన సమయంలో సరైన మార్గం మీ ముందుకు మీకోసం తెరుచుకుంటుంది అనేది ఇక్కడ ఏంజల్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓకేమా, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.